అనగనగా ఒక గ్రామంలో ఒక ముసలి రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం మరియు 2 కొడుకులు ఉండేవారు. ఆ 2 కొడుకులు చాలా బద్ధకస్తులు. ఏ పని చెయ్యకుండా కాలాన్ని వృధా చేసేవారు. వారిని మార్చాలని రైతు ఒక ఉపాయమాలోచించి వారిని పిలిచి ఇలా అన్నాడు: నేను మీ ఇద్దరికీ చెరో ఎకరం పొలమిస్తున్నాను. మీలో ఎవరైతే ఎక్కువ దిగుబడి మరియు లాభాన్ని సాధిస్తారో వారికి నా దగ్గర ఉన్న ఒక రహస్య బహుమతిని ఇస్తాను. తండ్రి మాటలు విని 2 కొడుకులు పొలానికి వెళ్లారు. మొదట పెద్ద కొడుకు పొలానికి చేరుకుని చుట్టూ చూసి ఒక ఆలోచన చేశాడు. ఆ తర్వాత చిన్న కొడుకు కూడా అక్కడికి వచ్చి పొలాన్ని పరిశీలించి తను కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజుకు 2 ఇంటికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు 2 పొలానికి వెళ్లారు. పెద్ద కొడుకు తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనే ఆశతో నాణ్యతలేని విత్తనాలను నాటాడు. ఎక్కువ కెమికల్స్, రసాయనాలు వాడి పంటను త్వరగా కోయాలని ప్రయత్నించాడు. కాని దీనివల్ల నేల పాడైపోయి పంట సరిగ్గా పండలేదు. చిన్న కొడుకు తండ్రి ఇచ్చిన సలహాలను పాటించాడు. నేలను బాగా దున్ని సేంద్రియ ఎరువులను వాడి పట్టుదలతో కష్టపడ్డాడు. సంవత్సరం చివరలో చిన్న కొడుకు పండించిన పంట చాలా బాగా వచ్చింది మరియు అతనికి మంచి లాభాలు వచ్చాయి. రైతు చిన్న కొడుకును మెచ్చుకుంటూ కష్టపడడమే అసలైన సంపద అని చెప్పి తన బాధ్యతలన్నింటినీ అతనికి అప్పగించాడు. తన తప్పు తెలుసుకున్న పెద్ద కొడుకు అప్పటినుండి బద్ధకాన్ని వదిలి కష్టపడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ కలిసి సంతోషంగా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కథలో నీతి: కష్టపడకుండా ఏదీ సాధించలేము. నథింగ్ క్యాన్ బి అచీవ్డ్ వితౌట్ హార్డ్ వర్క్.